హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళు దగ్గర పెట్టుకుని చూడండి. ప్రస్తుతం అయితే నేను నడిగడ్డ తండా, శేర్లింగంపల్లి, మియాపూర్ దగ్గర ప్రాంతంలో ఉన్నా. కరెక్ట్గా 7వ తారీఖు తన కూతురు మిస్ అయిందని నరేష్ అనే వ్యక్తి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాని తర్వాత పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. కరెక్ట్గా 13వ తేదీ ఒక బాలిక శవం ఇక్కడ దగ్గర ఒక కంపెనీ దగ్గరలో ఒక చెత్త కుప్పలో ఉందని చెప్పేసి పోలీసులకి కొంతమంది వ్యక్తులు అయితే ఫిర్యాదు చేశారు. తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడంతా కూడా చూసి ఈ బాలిక శవం ఎవరిది, ఆల్రెడీ మనకు ఒక మిస్సింగ్ కేసు వచ్చింది ఇక్కడికి అని చెప్పేసి ఈ బాలిక శవం ఎవరిదని చెప్పేసి వాళ్ళు పూర్తి సమాచారం అంతా సేకరించారు. దాని తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, ఎస్ ఈమె నరేష్ ఫిర్యాదు చేసిన ఆ అమ్మాయే, ఈమె వాళ్ళ బిడ్డే అని చెప్పేసి. దాని తర్వాత ఈ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ శవం దొరకడం, తన ఒంటిపైన గాయాలతోటి, తన వెనక బలమైన గాయంతో, తన బాడీ మీద, తన ముఖం మీద మొత్తం కూడా యాసిడ్ పోసేసి ఈ రకంగా అమ్మాయి బాడీ దొరకడం అయితే జరిగింది. దాని తర్వాత పోలీసులకి అలాగే ఇక్కడే ఈ ప్రాంతానికి చెందిన వారికి చాలా రకరకాల అనుమానాలు వచ్చాయి. ఇక్కడ కొంతమంది గంజాయి తాగేసే ఈ పని చేసి ఉంటారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అయితే ఇక్కడ పోలీసులు దీన్ని త్వరగా ఛేదించడంలో ఎందుకు విఫలమయ్యారంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. ఇదంతా కూడా ఒక తండా. దాని తర్వాత అసలు ఈ అమ్మాయి కిరాణా షాప్ దగ్గరకు వచ్చిందంటూ కూడా కిరాణా షాప్ దగ్గర నుంచి మిస్ అయిందని చెప్పేసి చెప్పారు. అయితే ఎప్పట్లాగానే తన పనులు పూర్తి చేసుకుని కిరాణా షాప్కి వచ్చిందంటూ కూడా మనకు తెలిసిన వార్త ఇప్పటి వరకు. తన పేరు వసంత, తనకి 12 సంవత్సరాలు. ఇప్పటి నుంచి నేను చెప్పేది మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి, చాలా భయాందోళనకి మీరు గురవుతారు. ఎందుకంటే ఎవరైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడో ఆ కన్న తండ్రే కన్న కూతుర్ని హతమార్చాడు. ముందుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు, నా కూతురు ఇక్కడ ఉండనంటుంది ఈ కొత్త ప్రాంతంలో అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి ఇంట్లో నుంచి అలిగి ఒక కిరాణా షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. నరేష్ అనే వ్యక్తి ఒక బైక్ తీసుకుని ఆ కిరాణా షాప్ దగ్గరికి వచ్చి ఆమెను ఎక్కించుకుని ఈ అమానుషమైన ప్రాంతానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలేస్తాను, ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పేస్తానని చెప్పడంతో భయం వేసిన నరేష్ ఆమె ఊపిరాడకుండా తన కాళ్ళు, పీక, ముక్కు అన్నీ పట్టుకుని ఊపిరాడకుండా కిరాతకంగా చంపేశాడు. తర్వాత ఎక్కడ మళ్ళీ బతికిద్దా అని చెప్పేసి ఒక రాయి తీసుకుని తల వెనకాల ఒక బలమైన దెబ్బ కూడా కొట్టాడు ఈ కసాయి తండ్రి. తర్వాత ఆ బాడీని ఇక్కడే వదిలేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూశాడు, ఆమె లేస్తుందా లేదా అని చెప్పేసి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాడు. వెంటనే ఆమెను ఆ బాడీని భుజాల మీద వేసుకుని తన బైక్ మీద ఎక్కించుకుని వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ఇక్కడ నడిగడ్డ తండాలో దగ్గరలో ఉన్న ఒక అడవి ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ చెక్ చేశాడు, నిజానికి ఆమె చనిపోయిందా లేదా అని. సో ఇప్పటి వరకు కూడా మనం సీసీ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ లేవని. మొత్తానికి ఆ సీసీ కెమెరాలే కన్న తండ్రిని పట్టించాయి. ఈ నరేష్ గత కొన్ని రోజులుగా ఈ పాన్ వీడియోస్, అశ్లీల వీడియోలకి అలవాటు పడిపోయాడు. డైలీ చూస్తుండేవాడు అని చెప్పేసి ఇప్పటివరకు అయితే పోలీసుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం. తన ఫోను పగిలిపోవడంతో పిచ్చెక్కిపోయిన నరేష్ ఏం చెయ్యాలో తెలియక కన్న కూతుర్ని అత్యాచారం చేయడానికి ట్రై చేశాడు. ఒప్పుకోలేదని చెప్పేసి కిరాతకంగా చెప్పేశాడు. సో ఇప్పుడు నేను ఈ ప్రాంతానికే వచ్చా, నరేష్ ఎక్కడికైతే తీసుకొచ్చాడో ఆ ప్రాంతానికి నేను వచ్చా. ఈ తండ్రిని ఇన్ని రోజులు వెయిట్ చేశారని చెప్పేసి అందరం కూడా రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న ఈ తండాకి చెందిన వాళ్ళే కొంతమంది గంజాయి తాగి ఈ పని చేసి ఉంటారని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి చూస్తే పోలీసుల దృష్టిలో ఈ నరేష్ ముద్దాయిగా తానంతట తానే లొంగిపోయాడు. ఈ అమ్మాయిని చంపేసిన తర్వాత అయితే పోలీసులు ఫస్ట్ నుంచి కూడా అనుమానం వ్యక్తం చేశారు తండ్రి మీద. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో కలిసి అమ్మాయి కనిపించట్లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. దయచేసి నన్ను క్షమించండి తడబడుతుంటే, ఎందుకంటే నాకు నిజంగా రక్తం మరిగిపోతుంది. ఒక కన్న తండ్రి కన్న కూతురిని ఇలా చేశాడంటే
చూస్తున్నా మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ నాకైతే మాత్రం చెప్పలేకపోతున్నా. ఒక ఆవేదన వస్తుంది నాలో. ఎందుకంటే తండ్రిని చాలా నమ్ముతాం, తండ్రిని ఒక భరోసా ఇస్తాడంటాం మనం. అలాంటి తండ్రి కన్న కూతురిని ఇలా చేయడం చాలా చాలా దారుణం. మీరే చెప్పండి, ఆ కన్న తండ్రిని ఏం చేయాలో మీరు కింద మాకు కామెంట్స్ పెట్టండి. ఆ పాప చనిపోయిన తర్వాత అతను ఇక్కడే ఉన్నాడా? ఇక్కడనే ఉన్నాడు. డైలీ మార్నింగ్ ఏడ్చేవాడు. డైలీ మార్నింగ్ ఏడ్చి ఇక్కడనే 7 days ఏడ్చారు. ఎతికారు, అందరు ఎతికి ఏడ్చారు. అంటే మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? వాళ్ళు మేము సేమ్ డే వచ్చాము. మీకు ఏమైనా బంధువుల వాళ్ళు లేకపోతే ఇక్కడ పరిచయమేనా? బంధువులేం కాదు, వాళ్ళు వేరే మేము వేరే. అంటే వాళ్ళు వరంగల్, మాది వచ్చేసి మహబూబ్ నగర్. అంటే వాళ్ళు రీసెంట్లీగా మేము వచ్చినప్పుడే వాళ్ళకి ఇట్లా వచ్చిండ్రు. అయితే వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళ అమ్మాయి బయటికి పోయిందని చెప్పిండ్రు. బయటికి పోయిందని చెప్తే వాళ్ళ డాడీ చంపేసింది ఇదంతా అంతా తెలియదు. దాని తర్వాత వచ్చి ఇప్పుడు పోలీస్ వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ డాడీ చంపిండ్రని తెలుస్తుంది. కానీ మొత్తానికి అయితే వాళ్ళ డాడీ చంపిండో లేదో మాకు అంత ఐడియా లేదు. కానీ ఆమె పొద్దుగాల 9 గంటలకు నీళ్ళు నింపేసి బయటికి పోయింది. తర్వాత వాళ్ళ డాడీ ఏంటంటే పోయిండు. పాప ఆయనతో ఏం చెప్పిందో మాకంత తెలియదు. మామూలుగా మొన్నటి వరకు కూడా మేము తెలుసుకున్న న్యూస్ ఏంటంటే అమ్మ నాన్న పొద్దున్న పనికి వెళ్ళిపోయారు, దాని తర్వాత అమ్మాయి ఇక్కడ పనులు ముగించుకుని బయటికి వెళ్ళిందని. వాళ్ళ అమ్మ ఒకటే పనికి వెళ్ళిండు, వాళ్ళ డాడీ పోలేదు. అయితే వాళ్ళ డాడీ బయటికి పోయిండు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి న్యూస్ ఇట్లా వస్తుంది. అయితే వాళ్ళ డాడీ బయటికి పోయి వాళ్ళ బిడ్డని అట్లా చంపేసి చేయడం చాలా తప్పు అది. ఎందుకంటే ఆయననే కన్నాడు. ఎలా ఉండేవాడు అసలు ఇతను? ఈ ఉన్న 4 రోజులు కూడా ఇక్కడ అతని ప్రవర్తన ఎలా ఉండేది? ప్రవర్తన కొద్దిగా వెరైటీగా ఉండేది. మాట్లాడారు అతనితో మేము మాట్లాడినా వచ్చినప్పుడు ఇట్లా కొద్దిగా మేము ఆల్రెడీ మేము అదే రూమ్ బుక్ చేసుకున్నాం కదా. ఆ రూమ్ బుక్ చేస్తే ఎప్పుడు వాళ్ళు తాగుతూనే ఉండేడు, గొడవ పడేటోడు. వచ్చిన ఈ 4 రోజుల్లోనే, కొత్తగా వచ్చిన 4 రోజుల్లో గొడవ పడ్డారు. వాళ్ళు గొడవ పడ్డారు. ఆమె తన బాధల్ని చెప్తుంటే ఆయన వాళ్ళ డాడీ ఏం పట్టించుకోలేకపోతుండేది. వాళ్ళ అమ్మ చెప్తుంటే. కానీ వాళ్ళ డాడీది ఏమో ఎఫ్ఐఆర్ ఉండే అంట. ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళ బిడ్డకి తెలిసింది. వాళ్ళ బిడ్డ ఏమో మా అమ్మ చెప్తాను చెప్తే ఈ డాడీ ఏమో అట్లా చేసిండంట. మీరు చెప్పండి అన్న, ఈ న్యూస్ని అసలు ఎట్లా చూడగలుగుతున్నారంటే ఒక కన్న తండ్రి ఇట్లా చేయడం చాలా దారుణం అసలు. ఆయననే చంపేయడం అంటే ఏంటి ప్రవర్తన? సొసైటీలో ఎట్లా పేర్కొంటారు? చాలా వెరైటీగా ఉంటుంది. అంటే పిల్లల్ని కనాలన్నా కనకపోయినా ఒక బాధ, కనకపోతే ఇంకో బాధ. వాళ్ళ ఏంటి లేనిపోని సిచ్యువేషన్స్ అన్నీ మొత్తం. అంటే మీ బస్తీ అలాంటప్పుడు కనకపోతే అయినా బాగుండేది కదా, వేరే వాళ్ళ కడుపులో అయినా పుడితే బాగుంటుంది. ఏడ్చేవాడు, మళ్ళీ నేను చంపనట్టే డైలీ మార్నింగ్. ఇంత బుద్ధిమంతుడిలాగా నటించేవాడు ఎక్కువ. వాళ్ళ తండ్రిని వాళ్ళ మమ్మీని తిట్టేవాడు. నువ్వు హైదరాబాద్ వచ్చి నా బిడ్డని చంపేసావని తన భార్యతో గొడవ పడేవాడు రోజు. యాక్చువల్లీ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డ శివుడిని ఎక్కువ ప్రార్థించేదంట. శివుడు అంటే వాళ్ళ ఊర్లో ఉండే దేవుడు ఉండి ఇక ఫోటో ఏమో ఇక్కడ తీసుకొచ్చిండ్రు. ఇక్కడ ఫోటో తీసుకొస్తే ఆ అమ్మాయిని ఉండబుద్ధి కావట్లేంట. ఉండబుద్ధి కావట్లయితే వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీ ఏం కాన్సన్ట్రేషన్ చేయలే ఆమెకు. ఇట్లా ఇక్కడనే ఉందామని వాళ్ళ డాడీ ఫోర్స్ చేసిండు. అంటే ఫోర్స్ చేస్తే ఆమె ఇక్కడ ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఫోన్ పట్టుకుని కనిపించాడా మీకు? ఫోన్లోనే ఎక్కువగా అశ్లీల వీడియోలు చూసేవాడు, దానికి అలవాటు పడిపోయాడు అని చెప్పేసి ఉన్నాం. చిన్నది ఉండే ఆయన ఫోన్, అంత పెద్దది వచ్చినప్పుడు 2 days లో ఫోన్ ఖరాబ్ అయిందని ఇంట్లో వేసిండు. చిన్న ఫోన్ వాడిండు. ఫోన్ పగిలిపోయింది పక్కన. మార్నింగ్ డైలీ ఈవినింగ్ ఫోన్ మాట్లాడేటాడు. డైలీ తాగొచ్చాడమ్మా? నువ్వు చూసావా? తాగేవాడు, ఆఫ్టర్నూన్ బి తాగేవాడు. ఇంట్లోనే పండుకుంటా తాగి. డిస్టర్బెన్స్ చేయడం అట్లా వాళ్ళే గొడవ పడేవాళ్ళు. మా దగ్గర ఏం రావచ్చేటారు కానీ. అంటే డైలీ వాళ్ళ అమ్మ పనికి వెళ్ళేదా? ఆ రోజు హౌస్ కీపింగ్ చేస్తుండే ఆమె. మార్నింగ్ 9 నుంచి 3 o'clock రిటర్న్ వస్తుంది. ఆమె రిటర్న్ వస్తే తర్వాత ఆమె ఎంక్వైరీ చేస్తే అట్లా వచ్చింది ఎంక్వైరీ అని. వాళ్ళ డాడీ ఇట్లా ఈయన తాగుతున్నాడు కదా, మందలించడం అట్లాంటివి అన్న చేశారు. మేము 4-5 days అన్న అంత అబ్జర్వ్ చేయలే అన్న. అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారో మేము అప్పుడు వచ్చినాం, అంత అబ్జర్వ్ చేయలే వాళ్ళకి. మేము అంటే ఆ అమ్మాయి మీ పక్కన ఉంటుంది కాబట్టి ఆ 12 ఏళ్ల యువతి మీకు ఎప్పుడన్నా వాళ్ళ తండ్రి ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడని, ఇలా చేతులు వేస్తున్నాడని చెప్పడం కానీ మాట్లాడేది కాదు. వాళ్ళు డల్లుగా ఉండేది, ఎక్కువ మాట్లాడేది కదా. అమ్మాయి బాగానే ఉంటుండే, సైలెంట్ ఉంటుండే, ఎక్కువ మాట్లాడుతుండే కదా. వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుకొని ఇంట్లోనే గొడవ పడుతుండే. వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయినాక దేని గురించి గొడవ పడేవారు వాళ్ళు? వాళ్ళ భాష వేరే ఉంటది, మా భాష వేరే ఉంటది. అంటే లొకేషన్ వాళ్ళకి కరెక్ట్ గా సెట్ కావాలి అంటాను. అంటే ఆ పిల్లకు ఎక్కువ భక్తి ఉండేది. అంటే ఈ ప్లేస్ సరిగా వాళ్ళకి కంఫర్ట్ కావట్లే, ఊరికి వెళ్ళిపోదాం లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండకూడదు అని వాళ్ళ డాడీకి ఆమె చెప్పింది.
చెప్తే వాళ్ళ డాడీ అంత పట్టించుకోలేదు, ఇక్కడనే ఫ్రీగా ఉంది, ఇక్కడనే రూమ్ రెంట్ తక్కువ ఉంది, ఇక్కడనే ఉందామని వాళ్ళ డాడీ ఆమెకు ఫోర్స్ చేసిండు. మీరేమైనా హెల్ప్ చేసే ప్రయత్నం చేశారా వాళ్ళకి? అంటే అమ్మాయి కనిపించకపోయినప్పుడు మిస్సింగ్ కేసు నమోదైంది కదా ఆ టైంలో. అందరు మా వాళ్ళు అందరు వెతికారు, అందరు చెప్తే అందరు వెళ్ళి వెతికారు. వెతికే అతను ఏడుస్తూనే ఉన్నాడు కానీ అంత నటించిండు. అతను తండ్రి ఉండి చంపి అంత నటించిండు. అతను శవం ముందే అని చూశాడేమో, ఎత్తుకెళ్ళారా చూసింటాడు. అమ్మ ఇక్కడ ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు అవన్నీ కూడా లేవు, అందుకే ఇన్ని రోజులు టైం పట్టిందని చెప్తున్నారు. మరి మీ పిల్లలతో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండగలరా? నార్మల్గా మీరు చెప్పండి, ఒక ఆడపిల్లని ఎంతో ఒక తండ్రి ఇలా చంపేయడం, అసలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కూడా ఎవరు కూడా. మీరేం చెప్తారు? అలాంటి వాళ్ళకి చంపేయాల్సింది, బతికే ఊరి శిక్ష వేయాలి అతనికి. అలాంటి స్పాట్ డెత్ చేయాలి. కన్న తండ్రి అంత అట్లా చేస్తే మళ్ళీ సొసైటీలో ఇంకా పిల్లలు యూత్లు ఇట్లా చెడిపోతారు. అట్లా అనుకుంటే లోకం ఏమైపోతుంది, ప్రభుత్వం దీనికి ఏమైనా డిసిజన్ తీసుకోవాలి. రూల్స్ శిక్ష చేస్తేనే ఇంకోరు బెదిరుకొని ఇంకా సైలెంట్ ఉంటారు. ఎంతో మంది ఉంటారు, ఒక్కరిని చూసి ఒక్కరు స్టార్ట్ అవుతుండ్రు. ఇప్పుడు ఎంతో మంది చచ్చిపోతున్నారు. మొత్తానికైతే మీరైతే షాక్ అయ్యారు కదా ఈ న్యూస్ చూడగానే, ఒక కన్న తండ్రి ఇట్లా చేయడం. మేమైతే ఫుల్ షాక్ అయ్యాము. మళ్ళా ఎవరు ఈ ఏరియాలో వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఏం లేవు, కానీ తన తండ్రే తన కూతుర్ని చంపేశాడంటే షాక్ అయిన విషయం. దీనికి జస్టిస్ కావాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో ఏం లేవు. చంపేసి అంగి అతలి ఇంటి వెనకాల వేసాడంట, అంగి వచ్చినప్పుడు తీసారంట. ఇక్కడ ఎవరు చూడలేదు అతన్ని. అతనే అక్కడనే వెళ్తాడు, వాష్రూమ్కి వెళ్తాడు. అక్కడ వెళ్తున్నారని చూసాం కానీ అక్కడ అంగి అక్కడ దాపెట్టాడని మాకు తెలియదు కదా. డైలీ అయితే డిస్టర్బెన్స్ ఉండేది మీకు, అతను తాగేసి ఇక్కడ ఉండేది, వాళ్ళ ఇంట్లోనే గొడవ పడుతుండే. థ్యాంక్ యూ అమ్మ. అంటే ఈ ఘటనను అసలు మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ ఈ నడిగడ్డ తండా ప్రాంతంలో ఇది చాలా దారుణమైన సంఘటన. ఇది జరగలేదు సార్, ఇలాంటివి న్యూస్ ఎప్పుడు వినలేదు మేము. ఫస్ట్ టైం ఇది ఇట్లా జరగడము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకేం ఇక్కడ సవలత్ లేదు. వచ్చి కూడా చాలా ఏండ్లు అవుతుంది. మురికి కాలువలు ఇలాంటి అంటే ఇవి ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎవ్వరు మాకు అసలు అబ్జర్వ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్న ఉరి శిక్ష ఏదో ఒకటి వేసేవాళ్ళు. అట్లాంటప్పుడు కన్న తండ్రి అయి ఉండి అలా చంపడం వల్ల వాళ్ళకి అసలు బతకనియకూడదు, భూమి మీద ఉండరాదు అసలు. అది మేము కోరుకుంటున్నాం సార్. ఆడపిల్లలంగా సార్ ఇది ఒక్క స్వేచ్ఛ మాకు ఇవ్వమని చెప్తున్నాం మీ మీడియా వాళ్ళకి. స్వేచ్ఛ ఇస్తే మీరు ఖచ్చితంగా అతనికి శిక్ష వేస్తారు అంటే హైకోర్టు వేయకుంటే మా మధ్యలో యూజ్ చేస్తే చాలు, కానీ మాకు ఇలా ఎందుకు సార్ ఇవంతా టార్చర్స్? అందుకే ఇక్కడ ఆ అమ్మాయి మీకు పరిచయం ఉందా? వసంత అన్న ఆ అమ్మాయి మేమైతే చూడలేదు. మేము తిరుపతి వెళ్ళి మళ్ళీ మల్తనాడు వచ్చినాము. అంతలోపే పాప డెడ్ బాడీ అక్కడ దొరకడం చూసినాం మేము. ఎంత కిరాతకంగా చంపిండంటే అసలు చూడడానికి కూడా అసలు సరిపోతలేదు, ధైర్యం సరిపోతలేదు. మీరు విన్నారా? విన్నాం సార్. ఆ రోజు వచ్చిండ్రంట, మేము లేకున్నాము. కానీ పాపకు చూస్తేనే మాకు భయం వేస్తుంది. ఆడపిల్లలం ఎట్లా బతకాలనేది భయం ఎక్కువ అవుతుంది మాకు. అంటే అలాగే ఈ కేసు విషయంలో పోలీసులు కూడా చాలా రోజుల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోవడమే ఇన్ని రోజులు టైం పట్టింది. ఇంకొకటి తనంతట తాను లొంగిపోయాడు, లేకపోతే ఇప్పటి వరకు కూడా ఈ కేసు బయటకు వచ్చేది కదా. తాండలో సౌలత్ ఎక్కడ లేదు సార్. నాకు తెలిసిన కాడికి కెమెరాస్ ఎక్కడ లేవు. కెమెరా ఉండుంటే ఆ రోజు నైటే వాళ్ళ తండ్రి దొరికిపోతుండే. ప్లస్ ఇంకో వేరే వాళ్ళ మీద ఇట్లా నిందలు వేయకుంటుండే. కెమెరాస్ లేవు, ఏం లేవు. చుట్టూ చూసిన అడవిలే, ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. అసలు తాండా అన్నది ఎవరికి అసలు అబ్జర్వ్ చేయట్లేదు. అది మా ప్రాబ్లం. పెద్దవాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోరు సార్. ఏదో 2 మాటలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఏం జరుగుతుంది, ఏం ఘటన అన్నది ఎవ్వరు అసలు ఆలోచన చెయ్యరు. అంటే వీళ్ళు కూడా ఇక్కడ కొత్తగా వచ్చారంట కదా, ఇక్కడ ఉండేవాళ్ళు కాదంట కదా. ఉండేవాళ్ళు అయితే అసలు కాదు, యోషాం చేసేవాళ్ళని చెప్పిండ్రు. కానీ ఇంకా మాకు అవంతా తెలియదు కదా సార్. అట్లా అంటే ఎప్పుడైనా పరిచయం అయి ఉంటే తెలుస్తుండే. చిన్నారి ఇంత చిన్న పాప ఉండి అట్లా కిరాతకంగా చంపరా సార్. ఎవరైనా ఆడపిల్లలమే. రేపు మా 2 పిల్లలు ఉన్నారు, మేము బతకాలన్నా ఎట్లా బతుకుతాం సార్? మీరే ఏదో ఒకటి, అసలు ఆయనకు బతకనియకూడదు. ఊరి శిక్ష అయినా ఏదో ఒక ఎన్కౌంటర్ చేసి పడేయాలి. పాప అంత గలీజ్గా డెడ్ బాడీ వెళ్ళినప్పుడు ఆయన బతికి ఏం లాభం సార్? అసలు బతకవద్దు ఆయన. అడవిలలో చాలా మంది ఇట్లా దారుణం జరుగుతున్నాయి. అసలు ఎందుకు పెట్టారు ఇట్లా? అంటే ఏదో ఒకటి మాకు సవలత్ ఉండాలి. అసలు ఏం లేదు అన్నందుకే ఇట్లా పిల్లలందరూ చనిపోతున్నారు. అదే మా ప్రాబ్లం సార్. చుట్టుపక్కల అడవిలుండి ఏం చేస్తుండ్రు? పెద్దవాళ్ళు మాట్లాడి ఏదో ఒక సొల్యూషన్ తీయాలి కదా సార్. మళ్ళీ ఇట్లా ఉండడం, ఇప్పుడు ఈ బాబు చంపాడు, ఇప్పుడు ఇంకోవారు చెప్తారు. అట్లా మనిషి ఎవరో ఒకరు చంపుకుంటూనే వెళ్తారు సారు. చుట్టుపక్కల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా చూడమన్నాను. అదొక్కటే చాలు మాకు, ఇంకేం వద్దు. ఈయనకు మాత్రం కంపల్సరీ చావగొట్టాలి, భూమి మీద ఉండరాదు, అంతే సార్. అసలు ఆయన వచ్చి
ఇప్పుడు ఇందాక ఆయన చేతితో ఆయన తీస్తేనే మేము ఎవరు తీశారు అంటే వచ్చిండు అతను ఇక్కడికి? వచ్చిండ్రు పోలీసు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిండ్రు. అక్కడ పొదలు ఉన్నాయి సార్ చుట్టూ, ఆ పొదలు ఎంబడి పోయి దాపెట్టిండు. అది ఎప్పుడు తీసిండో ఏమో తెలీదు కానీ అందరి ముందల మళ్ళీ ఏడుస్తున్నట్టే పాప లేనట్టే నటిస్తుండు. ఇక్కడ వచ్చిండు ఇందాకనే 2:30 అట్లా వచ్చిండు. వచ్చి అంగి తీసుకొని చుట్టేసుకున్నాడు. అసలు మాకు దగ్గర రానివ్వలేరు పోలీసు వాళ్ళు. అది అట్లా ఎందుకు సార్? మళ్ళీ పోలీసులు ఇక్కడికి వచ్చినప్పుడు అతను చేసిన భాగవతం అంతా చెప్పారు. అక్కడ వీడియో కూడా తీసుకున్నారు. బండి మీద తీసుకెళ్ళినా నేనే చంపేసిన అని మళ్ళీ ధైర్యంగా నిలబడుతుండు సార్. ఏమంటలేడు. మళ్ళీ చెప్పిండంట తాండకు తీసుకెళ్తే నాకు చంపేస్తారు, నేను దొరకను సార్, మీ కాల వేళ్ళ పడతా అని అక్కడనే మాట్లాడుకున్నారంట. అక్కడ నుంచి అంగి తీశారు. అక్కడ పొదలు ఇవన్నీ చెట్లు ఉండడం వల్ల ఎవరో ఒకరు ఇట్లా అవుతూనే ఉన్నారు సార్. మీరన్నా చెప్పండి, మీడియా వాళ్ళు కదా, మీరు చెప్తే ఎవరైనా ఏమైనా అబ్జర్వ్ చేస్తారేమో చూడండి సార్. మాకు అమ్మ వసంత అన్న అమ్మాయిని నువ్వు చూసావా? ఎప్పుడైనా మాట్లాడావా అమ్మాయితోటి? చూశాను కానీ మాట్లాడలేదన్నా. ఇప్పుడు వాళ్ళ తండ్రే చేసిండ్రని చెప్తుండ్రు కదా, ఎట్లయినా శిక్ష పడాలి ఆయనకు. ఎందుకంటే వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా శిక్ష వేస్తుండే, కానీ మా వాళ్ళే మన ఇంట్లో వ్యక్తే కదా పోని వదిలేస్తాము అన్నట్టు వదిలేయకూడదు, తప్పకుండా శిక్ష వేయాలి. అయితే ఇంకో తండ్రి కూడా భయపడతాడు. అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే, ఎందుకంటే చాలా మంది తండ్రులు తాగుతూనే ఉంటారు, పనికి పోయేటోళ్ళైనా ఎవరైనా ఉండని. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ డాడీకి అయితే శిక్ష పడాలి. వాళ్ళ అమ్మాయితో పాటు వాడు కూడా పోవాలి. ఈ నరేష్ అన్న వ్యక్తి ఇక్కడ ఎలా ఉండేవాడు అసలు? అంటే తాగుబోతు అని చెప్పేసి అంటున్నారు. అంటే అన్ని రోజులు మేము కూడా చూడలేదు, ఎందుకంటే పనికి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ ఆ రోజు మాత్రం ఆ అమ్మాయి తప్పిపోయినప్పుడు ఆయన మాత్రం ఇంటికాడనే ఉండే, ఎక్కడికి పోలేదు. ఇంకా వాళ్ళ పక్కన ఎవరు వాళ్ళ అన్నోళ్ళు ఉన్నారేమో, వాళ్ళేమో పనికాడ నుంచి వచ్చిండ్రు. ఇంకా వాళ్ళ భార్య కూడా పనికాడ నుంచి వచ్చింది, కానీ ఆయన మాత్రం ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు. అక్కడ అతని ప్రవర్తన ఎలా కనిపించింది మీరు చూసినప్పుడు? ఇలా కూతురు మిస్సింగ్ అయిందని చెప్తున్నప్పుడు అతని ప్రవర్తన? ఏడ్చిండు, ఏదో తాగి వచ్చి ఏడ్చిండు ఆయన. ఇంకా తాగిన వాళ్ళ మొహం మనం గుర్తుపట్టామా? నాకైతే మస్తు కోపం వచ్చింది. చూసినాను, అంటే తాగిన మనుషులు మనం అప్పుడే గుర్తుపడతాం కదా. అక్కడికి వెళ్తున్నారు, ఆడవరకే పోతుంది బైకు, ఇక్కడ స్తంభం ఉంది చూడు, ఆడవరకే పోతుంది, మళ్ళీ వస్తున్నాడు, కూర్చుంటున్నాడు. ఇంకా మేమందరం పోయి చుట్టుపక్కల అందరు ఉంటాం కదా, ఆ మనుషులకు చూసి ఇంకా లబో దిబో కొట్టుకుంటుండు అంతే. ఆయన మీదనే అనుమానం చాలా మందికి ఉండే. కానీ గల్లీలో ఏమో మా వాళ్ళు ఓదార్పు కోసం తప్పిపోయిన సాయంత్రం వచ్చిండ్రంట. మా ఆయన ఇంకో అక్కడ అన్న ఉంటాడు, 2-3 వచ్చిండ్రు. వచ్చి ఓదార్పు కోసం ఏడవకండి, ఇట్లా రేపు సాయంత్రం అట్లా దొరుకుతుందిలే, ఎక్కడ పోదు, మేము ఆటో వాళ్ళం కదగా నడుపుతాము, ఎక్కడైనా దొరికితే చెప్తామని చెప్పిండంట. కాదు అన్న వచ్చి నాకు చెప్పిండంటే ఆయననే తీసుకెళ్ళిండే మా పాపకు అన్నట్టు. ఒక 6 రోజుల తర్వాత ఏమో అన్నకు పోలీస్ కేసు పెట్టిండ్రంట. కేసు పెడితే అన్నకు తీసుకెళ్ళిండ్రు. వాళ్ళ ఇంట్లోనే చంపేసి ఇంకా ఆడోళ్ళేమో అందరికి తిట్టిండ్రు. మాకు తిట్టిందా? అంటే ఆమె తిట్టిందా లేకపోతే ఆయనే? వాళ్ళ భార్య కాదు, వేరే వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ ఆడపడిచేమో బాగా తిట్టింది. తిడితే మేము తిట్టినాం. అసలు నువ్వు వచ్చి ఎన్ని రోజులు అయింది, నువ్వేమన్నా 2 సంవత్సరాలు ఉన్నావా గల్లీలో, నీకేం తెలుసు అని ఆ వ్యక్తికి అరెస్ట్ చేయించావు నువ్వు. అరెస్ట్ చేశారా వేరే వాళ్ళని? ఇక్కడ అనుమానించి తీసుకెళ్ళిండ్రు పోలీసులు అన్నకు. అయితే నా కోపం వచ్చింది బాగా. అయితే నేను చెప్పిన, ఆంటీ నువ్వు ఏం చూసినావు, అన్న గురించి నీకేం తెలుసు, అనుమానం పెట్టడానికి నీకు అసలు ఏం చూసినావు అని నువ్వు ఎవరైనా చెప్పిండ్రా? కాదు ఆ వ్యక్తి అట్లా ఉన్నాడు, అంతకుముందు వేరే అమ్మాయిలకు తీసుకెళ్ళిండ్రా అని విన్నావా? ఏం విన్నావు అని ఆ వ్యక్తి మీద నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావని చెప్పిన నేను. నువ్వు ఎందుకు చెప్తున్నావు? నీ మీద నేను కేసు పెడతా, తాండ మీద పెడతా, ఆటో వాళ్ళకు అందరికి టెస్టులు చేపిస్తా, నాకు కూతురుకు టెస్టులు చేపిస్తాదంట. అదే ఏమన్నా చేసిండ్రేమో అన్నట్టు టెస్టులు చేపిస్తా, ఆటో వాళ్ళకి అందరికి అరెస్ట్ చేపిస్తా అని చెప్పింది. ఎందుకు చేపిస్తావు నువ్వు అని చెప్పిన నేను. ఎందుకు చేపిస్తావు, ఏం చూసినా అని చేపిస్తావు నువ్వు? ఏమన్నా 2 సంవత్సరాలు ఉన్నావా, 1 సంవత్సరం ఉన్నావా నువ్వు తాండలో? ఇన్ని రోజుల నుంచి మేము ఉన్నాం కదా, ఎవరికి ఏం జరగలేదు, చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. చూస్తే చిన్న పిల్లలాగానే ఉంది, మెచ్యూర్ కూడా అయిందో తెలియదు మాకు, మెచ్యూర్ కూడా కాలేదు. ఆ అమ్మాయికి ఎవరేం చేస్తారు అని చెప్పిన నేను. అయితే నన్ను పోయేటప్పుడు కూడా నా తిక్కే చూసి బాగా తిట్టింది ఆమె. ఈ రోజు వచ్చింటే కనుక బాగానే పడుతుండే ఆమెకు, కానీ రాలేదు. మరి వాళ్ళ ఇంట్లోనే చేసుకొని వేరే వాళ్ళ మీద నిందలేసింది కదనా. మరి అందరికి ఇప్పుడు ఒక మచ్చ అయితే ఉంది కదా వాళ్ళ మీద. అవును ఆ గల్లీలో అంట ఎవరు అన్న అంట అరెస్ట్ చేసిండ్రంట అని మచ్చ ఉంటుంది కదా, అట్లా అని చెప్పినాం మేము.
శిక్ష వేయాలన్నా వాళ్ళ డాడీకి మాత్రం వదలకూడదు అస్సలకి. ఏ శిక్ష పడాలి. ఎందుకంటే ఎంతమంది ఆయన కాదంటే ఒక 10-15 మంది ఆడపిల్లలకు అట్లనే చంపుకుంటూనే పోతుండ్రు. ఒకరిని చంపేసినా కూడా వాళ్ళకి శిక్ష పడతలేదు కదా. భయపడతలేరు అసలుకి. ఎందుకు భయపడతారు? భయపడరు. మేము చేసేస్తున్నాంలే, ఏడ దొరుకుతాం అన్నట్టు బాగానే స్వేచ్ఛగా తిరుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మీరే పట్టించుకుంటలేరు. మీరే గట్టిగా ఉంటే వాళ్ళు ఎందుకు అట్లా స్వేచ్ఛగా చేస్తారు? వాళ్ళు ఎందుకో వాళ్ళ తండ్రి చేసేసిండు కదా. చేసేసి మళ్ళీ నలుగురిలోనో పోలీస్ స్టేషన్లోనో మళ్ళీ మా ఈ గల్లీలో కూడా ఎంత ధైర్యంగా ఉన్నాడు వాడు. ఎందుకంటే నన్ను ఎవరేం చేయలేరు అన్నట్టు ధైర్యంగా ఉన్నాడు కదా. ఇక్కడ సపోర్ట్ ఉంది ఎవరిదో మొత్తం మీద? సపోర్ట్ ఉందో మళ్ళీ ఆయన ఏమనుకున్నాడో, నన్ను ఎవరు పట్టుకోలేరు, నేనేమైనా చేయగలను అన్నట్టు ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు బయటపడ్డాక మళ్ళా మంచిగా ఉన్నాడు. కానీ ఆయనకు మాత్రం శిక్ష వేయాలి అన్న. ప్లీజ్ అన్న, శిక్ష మాత్రం వెయ్యాలి ప్లీజ్. మరీ చెప్తున్నాం కదా, శిక్ష మాత్రం పడాలి. అదే వేరే వ్యక్తి గల్లీలో వేరే వ్యక్తి ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుండే కదా. మళ్ళీ తండ్రికి అయితే ఎందుకు శిక్ష అయ్యారు? ఇక్కడ తండ్రి అయినా ఎవరైనా సరే, తమ్ముడైనా అక్క అయినా చెల్లైనా ఎవరికైనా సరే శిక్ష ఉంటుంది. ఖచ్చితంగా అతనికి కఠిన శిక్ష వేస్తారు, వేయాలి. కానీ 3-4 నెలలు జైల్లో వేసి బయట తీయడము, 6 నెలలు జైల్లో వేయడము అట్లా కాదు. ఉరి శిక్షనే వేయాలి, ఖచ్చితంగా వేయాలి. అది అయితే ఇంకో తండ్రి కూడా భయపడతాడు. అలాంటి ఆలోచన ఉంటే కూడా మానుకుంటారు. ఇది మాత్రం తప్పకుండా చేయాలి మీరు. రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఈ ఘటన జరిగిన తర్వాత మీ అబ్బాయిని అనుమానించి తీసుకెళ్లారు పోలీసులు అని చెప్తున్నారు ఇక్కడ బస్తీ వాసులు. మీ అబ్బాయి ఏమో షేర్ చేసుకున్నాడా? పోలీసులు ఏం మాట్లాడారంట అసలు మీ అబ్బాయితో? మా అబ్బాయితో ఏం మాట్లాడలేరు వాళ్ళు. మాకు బయట బండి ఉంటది. ఈయన ఈ అబ్బాయి వల్ల ఈ చనిపోయింది కదా పాప, వాళ్ళ నాన్న మా కొడుకు మీద పాప పోయిన టైంకి బండి బయట వెళ్ళింది అని ఆయన అనుమానించిండంట. అది ఉల్టానే చెప్పిండు. అయితే 5-6 రోజుల కింద, ఆ రోజే కాదు 5-6 రోజుల కింద అట్లా చెప్పిండంట. చెప్తే ఇంకా వాళ్ళు ఏరోళ్ళు మా బండి నెంబర్ ఇచ్చి పోలీసు వాళ్ళకి ఇచ్చిండ్రు నంబరు. బండి నెంబర్ ఇస్తే వాళ్ళు అనుమానానికి వచ్చిండ్రు. ఆయనకు చిన్న 2 పిల్లలు భార్యని వాళ్ళు చూసి మీ మీద ఏం డౌట్ లేదు కానీ వాళ్ళు డౌట్గా ఏదో నెంబర్ ఇచ్చిండ్రు. దాని ప్రకారంగా తీసుకుపోతామని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఇంకా మేమందరం పోయినాం, మమ్మీ డాడీ ఇంకా చుట్టుపక్కల పిల్లలు అందరం పోయినాం. పోతే ఇంకా ఏం జరిగిందాడా ఏం లే అనుమానం ఉంది, అనుమానంతో రాపించిండ్రు, మీకు ఏమన్నాము వెళ్ళిపోయినరని ఏం ఉంచలేరు వాళ్ళు. ఇదే మాట్లాడి పంపించిండ్రు. ఇంకా ఆ తర్వాత ఇగో ఇది జరిగింది. ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే కొట్టడం అట్లాంటివి జరిగే అన్నాలా చేయలేరులే వాళ్ళు. వట్టిగా తీసుకుపోయినరు. వాళ్ళు అనుమానం ఇచ్చిండ్రు, మీకు ఏం చేయము అని అప్పుడే పంపించిండ్రు. 10 నిమిషాలు మేము మాట్లాడినాము, ఇంకా అప్పుడే పంపించిండ్రు. ఈ దారుణమైన ఘటన గురించి మీరు ఒక తల్లిగా మీరు ఎలా దీన్ని ఖండిస్తారమ్మా? ఎలా ఖండిస్తామంటే ఇంకా మనకు డౌట్ లేదు కదా, నా కొడుకులు అట్లా చేసేటోళ్ళు కారు, మాకు భరోసా అట్లా అని మేము ఏం అనుమానించలేము. వాళ్ళు పిలిచిండ్రు, అంతవరకే మాట్లాడి వచ్చేసినాం. అంతవరకే మాట్లాడి. ఇతని గురించి అడుగుతున్నాను, అంటే ఇతను ఇక్కడ కొత్తగా వచ్చాడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఈయన 4 రోజులే అన్నాడు. ఎప్పుడు సాటర్డే వచ్చిండు. సాటర్డే వచ్చి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారం 4 రోజులు, బేస్తారం 5 రోజులే ఉన్నాడు. మళ్ళా వాళ్ళు ఇక్కడికి వచ్చిన 4 రోజులకి ఈ ఘటన జరిగింది. 5 రోజులకి 5 రోజులకే ఘటన జరిగింది. పాప తప్పిపోయింది కదా. పాప తప్పిపోయింది. మేము అందరం గల్లీలో, వాళ్ళు కొత్తోళ్ళు కదా, మాకు అడగలే కదా. అమ్మ మేము కొత్తోళ్ళం, ఎడన్నా ఎక్కడ గల్లీ ఎక్కడ అడిపి సాయం చేయరమ్మని అడగవచ్చు కదా. మాకేం అడగకుండా ఆయన బండి ఇటునట్టు అటు అటునట్టు ఇటు తిప్పుతున్నాడు. బాగా పుల్లు తాగిండు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పుల్లు తాగేసి బండి కింద పడే చూస్తలేడు, పైన పడే చూస్తలేడు, తిప్పుతున్నాడు. అయితే మనకెందుకు, మనకు అడగరు, వాళ్ళు ఎవరో కొత్తోళ్ళు, మనకు తెలియదు. అట్లా అని కూడా మేము అడగలేము. మీకు అనుమానం వచ్చిందా అంటే ఇతను చేసుంటాడు, ఇతనే ఏదో చేసుంటాడని? మాకేం అనుమానం లేదు. సాయంత్రం వల్ల పెద్దమ్మ కొడుకులు వాళ్ళు అందరూ జమ అయినరు. అమ్మ మీకేమన్నా తెలుసా అంటే ఏం తెలియదు, మాకు కొత్తోళ్ళు ఇల్లు, మాకేం తెలుసు అని మేము కూడా ఏం చెప్పలేము. ఇంకా వాళ్ళే అనుమానం చేసి వాళ్ళ మీద ఏదో కేసులు చేసి వాళ్ళ సడుగుడు కేసు చేసినట్ట ఏదేదో వాళ్ళే చేసుకుంటున్నారు కానీ మాకేం తెలియదు అంతే. ఇప్పుడు మీకు పూర్తి విషయం తెలుసా? కన్న తండ్రి అమ్మాయిని చంపేశాడు, అత్యాచారం చేయడానికి ట్రై చేశాడు కదా. ఈరోజు తెలిసింది కన్న తండ్రి అట్లా చంపేసిండు, అట్లా జరిగింది. ఈరోజు మాకు తెలిసింది మొత్తం అసలు కథ. కానీ ఆయనకు ఎందుకు ఉంచుడు, ఆయన చూసి ఏరోడు నేరసుకుంటాడు. మాకు నేర్పడానికి కూడా వచ్చిండు ఈ గల్లీకి ఆయన. ఎందుకో మళ్ళీ 5-6 రోజుల కిందనే అట్లా జరిగిపోయింది. ఆడపిల్లలు లేని వాళ్ళు ఉన్నారా సార్? ఎవరన్నా? అందరూ ఉన్నారు కదా. అందరికి నేర్పడానికే వచ్చిండు ఈ గల్లీకి.
అట్లా జరిగింది. సీసీ కెమెరాలు ఉంటే కూడా ఇక్కడ వెంటనే పట్టుకునే ప్రయత్నం చేసేవారు పోలీసులు. ఇక్కడ లేవమ్మా, అంటే మీరు ఎవరికి చెప్పలేదా ఇక్కడ కొంచెం మీకు సౌకర్యం కల్పించమని? ఎవ్వరికి అడగలేడు ఆయన. ఆయన మాత్రమే ఆయననే తాగుతున్నాడు తిరుగుతున్నాడు. మేము తాగి తిరిగిందే చూసినాం కానీ ఏం జరిగిందని కూడా మేము చూడలేము. ఆయనకు ఏం చేయవద్దు, ఖాళీ ఎన్నికౌంటర్ చేసి పడేయాలి ఆయనకు. అయితే ఏరోళ్ళకు మంచిగా ఉంటుంది అట్లా. వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పిందంటే, నేను కూడా సాయంత్రం పూట ఏడుస్తూ ఉంటే నేను కూడా చెప్పాను, మీ అమ్మాయి ఏదో అబ్బాయి మీద ఏమైనా లౌడ్ స్కిట్ ఏమన్నా ఉందా, ఎట్టు పోయింది, ఎన్ని సంవత్సరం పాప అంటే 12 సంవత్సరం పాప అని అన్నది. తర్వాత ఏమన్నదంటే ఎలాంటి పని చేయదు మా అమ్మాయి మంచిదే అన్నది. ఓకే, మరి మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారంటే ఉప్పుల్లో ఉన్నాం అన్నది. తర్వాత ఏం చెప్పింది, ఇక్కడ దగ్గర ఉప్పుల్లో ఉన్నామని చెప్పింది. తర్వాత వచ్చినాక ఇక్కడ ఏమన్నది అంటే, ఇదే బస్తీలో మా అమ్మాయి వచ్చింది, ఈ కిడ్నాప్ చేసిండ్రు ఈ గల్లీలో మా అమ్మాయికి, ఆటోలో తీసుకుపోయి మొత్తం మా అమ్మాయికి ఇల్లే కిడ్నాప్ చేశారని చెప్పింది. అంతే, మా గల్లీలో నేను వచ్చి 10 సంవత్సరం అవుతుంది మా అమ్మ, ఇక్కడ ఇలాంటి పని నడవదు. మీరు ఎక్కడైనా ఊర్లో పోటీ ఏమన్నా మంచోళ్ళు పెద్దోళ్ళు అడగండి, ఏమన్నా సీసీ కెమెరాలో చూడండి, ఇక్కడైతే ఏం కుదరదు, మేము కూడా పని చేసేటోళ్ళం ఉన్నాము, చూసుకోండి అమ్మ మంచిగా, ఎందుకు ఏడుస్తారు చూసుకోండి, మీ బాధలు, మీ అమ్మాయి బాధలు ఏమైనా ఉందా, మీ ఇంట్లో ఏమైనా బాధలు ఉన్నాయా అంటే నీ తిడతావా, మీ హర్జం ఏమైనా తిడతాడా, మీ ఏమన్నా చేస్తాడని అడిగాను నేను కూడా. అంటే ఏమన్నది, మా ఇంట్లో ఏం జరగదు అమ్మా అన్నది. అంటే ఎల్లబోయింది మరి ఆయమ, మీకు కొట్లాడలేరు తిట్లాడలేరు, ఏమన్నా మీ చిన్నోడు కొట్టాడా, వాళ్ళ డాడీకి ఇట్లా కొట్టాడా, ఎల్లబోయిండు అంటే ఏమన్నది అంటే వాళ్ళ అమ్మ, అసలు మీ ఇంట్లో గొడవ లేదు, ఏం లేదు, అలాంటి పని చేసేటోళ్ళం కాము, వాళ్ళ అమ్మాయి ఏమంటానంటే, ఇదే గల్లీలో వచ్చినాము, మా అమ్మాయి కిడ్నాప్ అయిపోయింది అంటే ఆటోలు ఉన్నారు, ఆటోలో కిడ్నాప్ చేశారు, అమ్మాయిని ఎత్తుకుపోయి జంగల్లో పాడేశారు అని అన్నది. అలాంటి మాట చెప్పకమ్మా, అందరం బతికేనికి వచ్చినాము, అట్లా చేయవద్దు, ఎవ్వరు అట్లా కిడ్నాప్, మేము వచ్చి సంవత్సరం మంచిగా 8-9 సంవత్సరం అవుతుంది, మీరే ఏం చేశారో అంటే, మీరు మీ ఊరోళ్ళ పక్కల మీ మీద ఏమైనా పగ ఉందా, మీ ఇంట్లో ఎవరైనా పగ ఉందా, మీ చుట్టాలు ఎవరైనా పగ ఉందా, ఎవరు ఉన్నారు వాళ్ళకి కనుక్కోండి ఫస్ట్. సపోర్ట్ చేశారు మ్యాక్సిమం, కొత్తగా వచ్చారు కదని. కొత్తగా వచ్చాము మేము కూడా తెలియదు, వాళ్ళు వరంగల్ మాది మహబూబ్ నగర్ అంటే నేను కూడా అడిగాను, నేను ఇంటికి పోయి మరి దగ్గర ఇంట్లో పోయి అడిగాను, మీ ఇంట్లో ఏమన్నా ఉంది కాబట్టి పిల్ల ఎట్లా పోయింది, ఎందుకు ఎట్లా వెళ్ళబోతుంది పిల్ల, ఎందుకు మీ బాధ లేకుండా ఎట్లా పోతుంది, మీరు ఏమన్నా చేశారు, మళ్ళీ నువ్వు ఏడుస్తున్నావు ఒక్కదాన్ని, మీ వాళ్ళ డాడీ ఏడుస్తలేడు, పైన ఏడుస్తున్నాడు, మళ్ళీ కొట్టెనికి వాళ్ళ భార్యని అయితే కొట్టెనికి పోతున్నాడు, నేను చూసా, ఊకోని ఏడుస్తున్నాడు. అమ్మ అట్లా ఏడవకు, మీ పిల్లని ఏమన్నా మీ ఇంట్లోనే జరిగింది, ఎందుకు ఏడుస్తున్నా కానీ మరి ఇంట్లో పోయి నేను సంజయిస్తే వాళ్ళు అవును ఆ పిల్ల చెప్పిన మాట కరెక్ట్ అని వాళ్ళ బంధువులు కూడా చెప్పారు. అలా అవును ఆ పిల్ల కరెక్ట్ మాట్లాడుతుంది, అవును మన ఇంట్లో మీ ఊర్లో తాండోలో ఎవరైనా పిల్లలుగా పగ ఉందా, మీ బంధువులు ఎవరైనా పగలు ఉందా, మీ ఇంట్లో ఏమైనా పగ ఉందా, ఎట్లా అవుతుంది, 10 సంవత్సరం నుండి గల్లీలో ఉంటే ఒక్క మాటలు విషయం జరగలేదు, ఎలా పోయిందని కూడా నేను అడిగా, గుచ్చి 2-3 సార్లు పోయి అడిగాను. అంటే వాళ్ళ అమ్మాయి అస్సలు పడేనీసలేదు. ఇదే గల్లీలో మా పిల్లకు కిడ్నాప్ చేశారు, ఆటోలో తీసుకుపోయి కిడ్నాప్ చేశారు, ఆటోలో కేసు పెడతా అన్నది. ఆటోలు పెట్టు, మనం తప్పు చేస్తే ఆ 12 సంవత్సరాల పాపాన్ని కిడ్నాప్ ఎవరు చేస్తారు, ఏమన్నా ఆడ మంచా పెద్ద మంచిగా తిరిగటాన్ని, ఆమె పెండ్లి కాదు అమ్మాయి కాదు, చిన్న పాప. వాళ్ళ తండ్రే చేశాడు కదమ్మా, దీన్ని ఎట్లా చూస్తారు, వాడి తండ్రి చేశాడు కదా, వాడి తండ్రిని వాని పిల్లని ఎట్లా చంపి గుండు వేసి చంపాడు, వాడిని కూడా చంపించాలి. వాడు ఎలా చంపాడు అంటే, నాకు ఇప్పటికీ యాసిడ్ పోసారు, జుట్టు తీసేశారు, రాడుతో కొట్టాడని చెప్తున్నారు, నాకు అర్థం కాలే ఇప్పటి వరకు కూడా. అంటే ఆయన ఏం చేశాడంటే తీసుకుపోయాడంట, ఇంట్లో దీని నుండి 300 తీసుకుపోయాడంట, 300 తీసుకుపోయి షాప్ పోదాం మమ్మీ అన్నాడంట. మమ్మీకి షాప్కి వెళ్తే ఏదో బిస్కెట్ ఏమో ప్యాకెట్లు ఇప్పిస్తాను తీసుకుపోయి ఏం చేశాడు, గుంజుకుపోయాడంట జంగల్లో. ఎందుకు డాడీ అన్నదంట. అంటే ఏం లేదు రా మమ్మీ అంటే అది ఫోన్లో పెద్ద ఫోన్లో ఏదో తేడా ఫోన్ అది చూసాడంట. నువ్వు ఆ ఫోన్ చూస్తున్నావు ఎందుకు, ఫోన్లో పెద్ద ఫోన్లో ఏం చూస్తున్నావు అన్నాడంట. ఎందుకు డాడీ నేను ఇప్పుడు నుండి చూడను అన్నదంట. తీసుకుపోయి జంగల్లో తీసుకుపోయి జడ పట్టుకొని గుంజేసి కింద దోబేసి గుండేసాడంట. ఓయమ్మో చచ్చిపోయినని ఉరుక్కొని వస్తే మళ్ళీ రా మమ్మీ మళ్ళీ ఉరుక్కుంటా పట్టుకున్నాడంట. పట్టుకొని మళ్ళీ జడసి కిందేసి ఆ ముక్కులో రక్తం వచ్చాడంట. రక్తం వచ్చినాక మళ్ళీ పెద్ద గుండు కొట్టినాక చంపినాడంట. చంపినాక యాసిడ్ పోసి ఏదేదో మొత్తం తిక్కతిగా చేసిండు సార్. వాని కూడా మనం చంపించాలి. రేపు మేము కూడా పనికి వెళ్తాం ఒకరే. మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, పెండ్లిగాల అమ్మాయిలు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు. మేము కూడా పని చేసిన ఒకరు వెళ్తాం. మాకు కూడా ఎట్లా చేస్తాడు వాడు అంతే. వాని కూడా ఉరికి చెల్లబట్టి మనం పిల్లని ఎట్లా చంపిండో వాళ్ళని చంపండి సార్. ఓకేనా?
ఓకే థ్యాంక్ యూ